లక్సింపేట ప్రత్యేక కోర్టు జడ్జిని మార్చండి, న్యాయాన్ని కాపాడండి. విదసం నేత డాక్టర్ బూసి డిమాండ్ 2012 నాటి లక్ష్మీపేట మారణ కాండపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరుమలరావుని బదిలీ చేసే బాధితులకు న్యాయం చేయాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. లక్ష్మీపేట మృతుల కుటుంబాలకు న్యాయం కోసం ప్రభుత్వం నియమించిన ఓపెన్ కోర్టు న్యాయమూర్తి వల్ల బాధితులకు న్యాయం జరిగేలా లేదని తక్షణమే న్యాయమూర్తిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విదసం నేతృత్వంలో విశాఖ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వెంకట్రావు మాట్లాడుతూ 2012 జూన్ 12 పొద్దున్నే చద్దన్నాలు తింటున్న మాలపల్లిపై తూర్పు కాపులు బాంబులు, బరిసెలు, కత్తులు, గొడ్డలతో వచ్చి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా చేసిన హత్యాకాండలో 5 దళితులు చనిపోయారని గుర్తు చేశారు. నాడు దళిత సంఘాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం లక్ష్మీపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిందని ఈ 14 ఏళ్లుగా జరుగుతున్న న్యాయ ప్రక్రియ నేడు కీలక దశకు చేరిందన్నారు. లక్ష్మీపేట కోర్టుకు శ్రీకాకుళం సెషన్ కోర్టు నుండి వస్తున్న న్యాయమూర్తి తీరు పలు అనుమానాలకు తావిస్తుంది అని బాధితులు హైకోర్టుకు తెలిపారన్నారు. నిష్పక్షపాతంగా న్యాయం వైపు నిలబడాల్సిన న్యాయమూర్తి హంతకులకు అనుకూలంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. డిఫెన్స్ వారికి అన్ని అవకాశాలు ఇస్తూ ప్రాసిక్యూషన్ అభ్యర్థనను బాధితుల విజ్ఞప్తిని ఏకపక్షంగా తోసిపుచ్చడం జరుగుతుందని ఆరోపించారు. గత 2 ఏళ్లుగా ఈ కేసు వాదనకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ లేరు. బాధితులు కోరిన వారిని ప్రభుత్వం నియమించలేదు. ఈలోగానే జడ్జి గారే ఒక న్యాయవాదిని నియమించి ట్రయల్ కొనసాగించడంలో కుట్ర దాగి ఉందని వెంకట్రావు ఆరోపించారు. ప్రాసిక్యూషన్ తరపున సాక్షులందరూ ఒకే రోజు రావాలని, మీకు సమయం ఇవ్వడం వల్ల నిందితులు ఇబ్బంది పడుతున్నారు, నిందితులకు అసౌకర్యం కల్పించకండి అంటూ బాధితులను బెదిరిస్తూ హంతకుల పట్ల జడ్జి గారు సానుకూల వ్యాఖ్యలు, సానుభూతి ప్రదర్శించడం సహజ న్యాయ ప్రక్రియకు విరుద్ధమన్నారు. 2012 జూన్ 11వ తేదీన విజయనగరం జిల్లా వంగర మండలం లక్ష్మీపేటలో జరిగినటువంటి మారణకాండ భారతదేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఎంత దుర్మార్గం అంటే రైతులు ముసుగులు, తూర్పు కాపులు మాలపల్లిలో పొద్దున్నే పొలాలకు పోవటానికి, సద్దన్నం తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఇళ్లలో చొరబడి కారం పొట్లాలు పట్టుకుని, బాంబులు పట్టుకుని, పరిసలు చేతబట్టి, వడ్డలు చేతబట్టి, ఏట పొడవలతో ఇళ్లలోకి చొరబడి ఇంట్లోంచి బయటికి లాగి నరికి చంపితే స్పాట్లోనే 5 చనిపోయారు. ఇది సంచలనమైన, భారతదేశంలోనే సంచలనమైనటువంటి కేసు. ఈనాటికి 14 ఏళ్ళు అయింది. దాని మీద దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం మేరకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కోర్టును నియమించింది. ప్రత్యేక కోర్టు అంటే మేము కోర్టుకు కూడా వెళ్ళటానికి భయంకరమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మా ఇళ్ల మధ్యనే, మా గ్రామంలోనే కోర్టు పెట్టింది ప్రభుత్వం. ఆ కోర్టు ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతున్న నేపథ్యంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఇవాళ విచారణ తుది దశకు చేరుకున్నప్పుడు ఒక కీలక మలుపు తిరుగుతూ ఉంది కేసు. ముఖ్యంగా ఈ మలుపు ఏంటంటే జడ్జి గారి కేంద్రంగా తిరుగుతుంది. సాధారణంగా జడ్జిలు మేము వివాదాల్లోకి తీసుకురాదలుచుకోలేదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇవాళ అక్కడ గత 2 సంవత్సరాలుగా పీపీ లేరు. పీపీ లేకపోతే ఆ పీపీ కూడా మేము కోరుకున్న పీపీ రావాలి. పీపీ లేకపోతే విచారణ తాత్కాలికంగా వాయిదా వేయాలి. కానీ జడ్జి గారు ఏమంటున్నారు తెలుసా? పీపీ లేకపోయినా నేను ఒక లాయర్ నేస్తాను, విచారణ కొనసాగుతుంది అంటున్నారు. ఒక 6 సాక్షులు సాక్ష్యం చెప్పాల్సి ఉంది. ఎల్డబ్ల్యూ వారు అందరూ ఒకే రోజు రావాలి, వారికి రోజుకొకరికి, రోజుకిద్దరికి నేను సమయం ఇవ్వను అంటున్నారు. రెండో వైపు డిఫెన్స్ లాయర్ ఏమడిగినా వారికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఎలాంటి విషయాలు మీలాంటి ద్వారా బయట సమాజానికి తెలియకుండా ఉండటం కోసం ఆ కోర్టు చుట్టుపక్కల 144 పెట్టారు, మీడియాని నిషేధించారు. పైగా ఆయన ఏమంటున్నారంటే మీరు తొందరగా తెలుసుకోండి, ఇంతకాలమయ్యా ఆ ముద్దాయిలు తిరుగుతారు, నిందితులు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళని హింసించడం సరికాదని చెప్పి వాళ్ళ మీద విపరీతమైన సానుభూతి చెప్తున్నారు. అయ్యా జడ్జి గారు, వాళ్ళు మనుషులేనా? మనుషులైతే ఇళ్లలో చొరబడి మనుషులు నడుపుతారా? వాళ్ళు మానవ మృగాలు, వాళ్ళ పట్ల మీరు సానుభూతిగా ఉండాల్సిన అవసరం ఉందా? ఇలా ఉంటే బాధ్యతకు న్యాయం జరుగుద్దా అని అనుమానం వ్యక్తం చేస్తూ బాధితులు ఇప్పటికే 2 ఫిర్యాదులు హైకోర్టుకి పెట్టి ఉన్నారు. ఆ జడ్జి వల్ల
అక్కడ న్యాయం జరగదు. న్యాయానికి అన్యాయం జరుగుద్ది, బాధితులకు అన్యాయం జరుగుద్ది. ఆయన ముమ్మాటికి నిందితుల పక్షాన, హంతకుల పక్షాన ఉన్నాడు. హంతకులు కాపాడటం కోసం అక్కడ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఆ జడ్జి గారు మాకొద్దు అని చెప్పి బాధితులు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళకు సంఘీభావంగా ఇవాళ విదసం ఐక్యవేద మీ ద్వారా హైకోర్టు వారి దృష్టికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, తిరుమలరావు గారు అనేటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో వారు నిందితులకు కొమ్ము కాసే విధంగా, నిందితులకు సానుభూతిగా, సానుకూలంగా వ్యవహరిస్తూ బాధితులకు వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ మాకు న్యాయం జరగదు. వెంటనే ఆ జడ్జిని బదిలీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.